ఈ చిన్న ఏజ్ లోనే కష్టపడి మకం అయితే స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇదంతా కూడా కష్టపడి నిర్మించుకున్నాం. ఇలా జరుగుతుందని మేము కళ్ళను కూడా అనుకోలేదు. కూడా నమస్కారం అండి. మీకు అందరికీ తెలుసు మన శ్రీఫార్మ్స్ మనది ఎక్కడంటే కాకినాడ జిల్లా ఇలాస్ మండలం లింగపతి గ్రామం అండి. ఊళ్ళోనే ఉంటుంది కోళ్ళమకం. ఎవరు వచ్చారో తెలియదు కానీ కోళ్ళ దొంగలు అయితే రాత్రి రావడం జరిగింది. ఇక్కడ ఒక ఆయన ఉంటారు కానీ ఆయన రాత్రి చిన్న ఇష్యూ వల్ల ఇంటికి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఎవరో లేరు. ఎలా పట్టుకెళ్ళిపోయాడో తెలియదు. మొత్తం 6 కోడి పుంజులు పట్టుకెళ్ళిపోయారండి. 6 కూడా పెద్ద కోడి పుంజులండి. మొత్తం అన్ని కూడా పట్టుకెళ్ళిపోయాడు. ఈ 6 కోడి పుంజుల విలువ 1,00,000 అండి. బయట మెస్ కాకుండా ఇదిగోండి లోపల మెస్. ఇది కూడా ఇలా కట్ చేసేసి ఇలా లోపలికి వచ్చి మందు కూడా పట్టుకెళ్ళిపోవడం జరిగింది. ఎకరంలో మెస్ వేసేసి ఉంటుంది. ఒక లేయర్ ఏమో గ్రీన్ నెట్ ఉంటుంది, ఒక లేయర్ ఏమో ఈ మెస్ ఉంటుంది. దాని ముందు కూడా నెట్ ఉంటుందండి. ఈ మెస్ కట్ చేసి తర్వాత నెట్ కట్ చేసి ఇలా వచ్చి మీకు చూపించాను కదా షెడ్ దగ్గర ఆ మెస్ కూడా కట్ చేసాడు. తర్వాత 6 కోడి పుంజులు పట్టుకెళ్ళిపోవడం జరిగిందండి. మేము ఇవన్నీ కూడా చాలా కష్టపడి నిర్మించుకున్నామండి. స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం. మా దగ్గర ఎలా చేస్తారని మేము కళ్ళలో కూడా ఊహించలేదు. దయచేసి షేర్ చేయండి. మా కష్టం వృధా పోనివ్వకుండా మీరే కాపాడాలి. ఎస్ఐ గారు కూడా మా అన్నయ్య గారి ఫ్రెండేనండి. ఆయన కూడా వచ్చి చూడడం జరిగింది. కంప్లైంట్ ఇవ్వడానికి అయితే ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. అలాగే మీకు ఎవరికైనా కోళ్ళ గ్రూపుల్లో కానీ అలాగే ఎక్కడికైనా వీడియో షేర్ చేయండి. ఎవరైనా ఆచూకీ తెలిపిన వారికి 50,000 నగదు బహుమానం ఇవ్వడం జరుగుతుందండి. వాళ్ళ పేరు కూడా బయట పెట్టము. దయచేసి మా కోడిపుంజులు మాకు తిరిగి వచ్చేలాగా అందరికీ షేర్ చేయండి.